ఇందాక మిత్రులు పాటు ఈనాడు మీరు పోటీ చేయలేదు. ఈనాడులో కథ కూడా చాలా ప్రమాణంగా వస్తుంది. అంటే మా రైతు తన విషయానికి కథ చెప్పింది స్వాతి గురించి. నాకేం స్వామి చెప్పుకోవట్లేదు. ఈనాడు చాలా ఆచరణ కథలు, చాలా పోటీ పడే కథలు ఈనాడు అవుతాయి. ఈనాడు సరళ 3 సంవత్సరాల పాటు ఈనాడు పనిచేసిన పోదు. ఈనాడు కథలు అంత ఈజీ ఆశాభాషం కాదు. చాలా మంది పంపించారు. ఈనాడు వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే చూస్తారు. ఎమ్మెల్యే చేయకుండా ఏ కథ లేదు. అదే అమ్మ డబ్బులు ఇస్తారు కదా ఈనాడు పక్క ఇస్తారు. అందులో ఈ మనిషి తరం కథ అందులో వచ్చింది. అంటే అప్పుడు చదివినప్పుడు అనిపించింది ఇది ఎవరు పుస్తకం అప్పుడు మాట్లాడే మనవతలు మన పూర్వకాలు మనవతలు ఇలా మంచి కథ. ఈరోజు మనం ప్రతి ఒక్కరం కోరుకునేది మనిషి స్పందించడం కోరుకుంటా ఉన్నాడు. మనిషి తన మానవత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. మిడిలిస్ట్ అయిపోతా ఉన్నాడు. రోబోకి మనకి ఎలా ఉన్నది పరిస్థితి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అందరిలో మంచితనం ఉంటే మంచితనం ఉంటుంది, మానవత్వం ఉంటుంది. అది ఉండాలి మనుషులు. అది ఆ కథలో మనం చాలా బ్రహ్మాండం జరుగుతుంది. అట్లా ఒక బలమైన ముద్ర సమాజం లేదు. ఈ మధ్య నేను ఒక పంచాలను వెళ్ళాను. 50 మంది కోసం తీసుకున్నాను. అదంతా తింటాం. 2 ఈశ్వరులు 2 ఊళ్ళో తింటా ఉంటే అన్ని ఊరు పేర్లను తెలిసాయి. చిన్న చిన్న ఊళ్ళో పెద్ద ఊళ్ళు కావు. కోడిపల్లి, వాడపల్లి, రాజోలు ఇవన్నీ చిన్న చిన్న పేర్లు ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. ఎందుకు తెలిసినాయి అంటే అన్ని సినిమా పాటలు అది సినిమాలో కలిగించారు. ఇవన్నీ ముచ్చట ఇక్కడ ఊరేది, చిన్న ఊరేది. కోటిపల్లి లేవు, కోటిపల్లి అయితే ఒక చిన్న ఊరు. అది మన సినిమాలో చాలా లేదు. అంటే ఏ సినిమా చూసినా ఒంగోలుకి వాడికి చాలా చాలా పాటలు వస్తాయి. అంటే మన ఇన్ని రోజుల నుంచి కూడా ఆ విధంలో అనిపించింది. అది మనం తెలుసు అనిపించింది. ఎందుకంటే విన్నాను చాలా సినిమా పాటలో విన్నాం, సినిమా మాటలో విన్నాం, సినిమా చూసినాం. అది మనం బాగా పరిచినట్టు అనిపించింది. ఆ పాయింట్ సాధించడం జరిగింది. అట్లా మన మాట మనం చెప్పాలి. మన ఊరి పేరు మనం చెప్పాలి. నష్టపెట్టే ఎవరు తెలియదు, మన కూటాడు ఎవరు తెలియదు, మన మంచిగా ఎవరు తెలియదు. వరంగల్ తెలుసుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు. అని చిన్న గ్రామాలు మనకి ఎవరు తెలియదు. అలాంటి గ్రామాల దగ్గర దృష్టి పెట్టుకొని వాటిని చేయాలంటే చాలా గొప్పది. ఇది ఈ రోజు రాష్ట్రం కాదు, తెలంగాణ నల్ల రాష్ట్రానికి కావచ్చు, దేవనానికి కావచ్చు, తెలంగాణ రాకముందు రాష్ట్రం. అంటే ఈరోజు సినిమాలో వచ్చేస్తున్నాయి తర్వాత. కానీ ఇవి అది ముందు పెట్టుకొని మన ప్రాంతీయత, మన స్థానికత ఉన్నది, దీన్ని ప్రబలంగా ఉన్నది నాకు బాగా నచ్చింది. ఏదో ఉపాత్మకంగా పేర్లు పెట్టుకోవాలి, ఏదో గొప్ప పేర్లు పెట్టుకోవాలి. మనం లోకాలు చదువుతూ సాధించాలి. ఇందులో అన్నీ కూడా కథలన్నీ కూడా ప్రతి జీవనంలో మనం చూసిన కథలు. ఇలా ఊహాత్మకంగా రాసాయో ఎక్కడ రాసాయో కాదు. నాకు తెలిసి ప్రతి కథకు ఆయన ఏదో కథగా ఎన్కౌంట్ అయిపోతాడు. ఏదో ఒక కథకి నేను ఎన్నో ఎన్కౌంట్ అయిపోతాడు, చూసుకుంటాడు, అనుభవించుకుంటాడు. ముందు నుంచి దాని స్వామిలో తెచ్చుకుంటాడు. అందుకే కథ అంత బ్రహ్మాండంగా వచ్చాయి. ప్రతి కథ కూడా మనం ఆలోచింపజేస్తుంది. ఇలా రవి చెప్తాను, 2 నెలల పాటు కథను వెంటాడింది. నిజమే, అంటే ఒక సినిమా చూసినప్పుడు కథ జరిగినా కవిత జరిగినా అది వెంటాడి కాదు, అది కథ జీవంతమైనది. ఏదో చదివి టైం పాస్ పడేస్తున్నాం, అది మనం వెంటాడు. అట్లా చాలా కథలు అంటే ఇందాక సాధించిన కథ కూడా చదవడం జరిగింది. కాకపోతే కాలంతో పాటు మనతో ఉంటుంది. ఎందుకంటే మనం బిహేవ్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, అదే మన మనోజాగా చెప్పాలి కథ మనం ఇట్లా బిహేవ్ చేయాలి, ఇక్కడ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడాలి, ఈ సందర్భంలో ఇట్లా పనిచేయాలి, స్పందించాలి అనేది మన స్ఫురణకు వస్తుంది. సో అట్లా అది కవి కోరుకునే మార్పు చేసేది. సో ఆ రకమైన మార్పుని మన మనోజాగా కోరుకున్నారు ఉత్తూరులో. అందుకే చాలా చక్కగా ప్రతి కథలో కూడా మనిషి గురించే ఉంటుంది, మానవం గురించే ఉంటుంది, మంచితనం గురించే ఉంటుంది. పెద్ద సిద్ధాంతాలు, పెద్ద పెద్ద ప్రాంతాలు, ఏమో పెద్ద మార్పులు ఏమి లేవు. పెద్ద వర్ణాలు లేదు. చదివితే మీరు పెద్ద వర్ణాలు అంటే భాషను చూపించుకోవాలి, భాష ఆడంగాన్ని చూపించుకోవాలి, భాష ఉపదాన్ని చూపించుకోవాలి అని ఆడడం లేదు. వస్తువు బలంగా ఉంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. చెప్పడానికి కథలు కాదు, ఆ శిల్పం కాదు, అది చదివిస్తున్నాను. నిజంగా ఇప్పుడు అంతగా గంగాధర్ అంత బాగా చెప్పిన కూడా ఒకసారి మీరు అంత పుస్తకాన్ని స్టార్ట్ చేయండి.
మీరు చివరి దాకా మీరు పోకపోతే నన్ను తిరిగి నాకు ఫోన్ జరగండి సబ్జెక్ట్ చదివి చదివించే శక్తి ఆ కథలకు ఉంది. చదివిన తర్వాత ఆలోచింపజేసే శక్తి కూడా ఆ కథలకు ఉంది. ఆలోచించి చేసిన తర్వాత తిరిగి మన పెట్టే శక్తి కూడా ఆ కథలకు. నిజంగా కొన్ని కథలు చదివిన తర్వాత ఇలా సార్ చెప్పినారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన సార్ నాకు రాష్ట్రంలో నా రోజుని మన అమర్పాల్ సార్ ఈ అట్లాంటి సార్ అట్లాగే మీరు చేసుకుంటాం. మీరు ఏదైతే రాశారో ఆయన చిన్నప్పటి మాట ఇచ్చినందుకు తప్పనిసరిగా ఏమి ఇదిగా కూడా ఆ భావి తెలుపుతున్నాడు. చుట్టుపక్కల జనాలు అట్లా మనం ఉన్నారు. సార్ అట్లా మాట చేయలేదు కానీ వారు నానెత్తిన మాట అట్లా అంటే అవి చెప్తున్నాం. ప్రతి కథ కూడా ప్రతి కథాంశం కూడా ఇది ఎక్కడి నుంచో అనుభవించుకున్నదో ఊహాలోకంలో తీసుకొచ్చిందో కాదు. చుట్టూ ఉన్న సమాజాన్ని తీసుకొచ్చింది, చుట్టూ మనుషులు తీసుకొచ్చింది. ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంది దాన్ని ఎంత బ్రహ్మాండంగా పబ్లిక్ చెప్పచ్చు, ఆ కథను ఎంత బాగా శాతం చేయొచ్చు, దాని ద్వారా అందరూ సమాజంలో ఏ రకంగా మనం మార్పు ప్రయత్నం చేయవచ్చు అనే దానికి మనోహర్ సార్ గారు చాలా బ్రహ్మాండంగా విస్తరించడం జరిగింది. సో వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పెద్దలు ఆశించినట్టుగా వారికి ఇంకా మంచి కథలు బాగా పని చెప్పినప్పుడు అదే రాష్ట్ర శక్తిలో వారి ఉంటుందని అనుకుంటారు. నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ కోరిక వెళ్ళకన్నా మీరు ఒక పఠ్య రూపంలో ఒక ఏదో ఒక పుస్తకం తీసుకోవాలని కోరుతాము. ఎందుకంటే ఈరోజు సమాజంలో పట్టేపడి విలువ రావాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం మనం. ఇంకా మీ రూపంలో కూడా ఒక మంచి పద్యాన్ని పుస్తకాన్ని తీసుకుంటే ఒక సంశయం కలుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో అది నేను నాకు అంకితం ఇచ్చినందుకు మీకు నేను జమీన్ రుణపడతాను. తప్పనిసరిగా వేరే తీసుకొని ప్రయత్నం చేస్తాం. చక్కటి పుస్తకం అంటే ఈరోజు మనందరూ రాజు మీరు చూస్తుంటారు. రాజు ఎందుకు అనుకుంటున్నారంటే శాస్త్రాలు రాసినటువంటి పుస్తకం రాక అనుకుంటున్నాడు. ధనంజయ అంటున్నాడు ఆ రాజు అంటే వ్యక్తి పెద్ద పెద్ద రాజే కాదు, చాలా పెద్ద రాజు మిగతా రాజేవాడు. మనం ఎందుకు కూర్చున్నాడు పుస్తకాలు రాసానని మనం కూర్చున్నాం. అట్లా ఈరోజు నేను ఉన్నాను, లేకపోయినా ఈ పుస్తకం ద్వారా చేస్తాయి ఉంటాం. అట్లా నాకు చేస్తాయి స్థానం కలిగించండి మొదటిసారికి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని హృదయం ఆహ్వానించి చక్కటి సమయం నిర్వహణ చేసిన మా రాజు గారికి మా మహిళా సోదరులందరికీ కూడా చక్కటి నమస్కారం చేశారు. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. నమస్కారం. థ్యాంక్ యూ.